Thank you, sir. I rise here today to demand the implementation of the assurances given on the floor of the House on that day. And with that demand, sir, with also the request that I hope there are Telugu interpreters today. Are they? Yes. Secretary General, are they Telugu? Yes, sir. Simultaneous translation? Oh, good. నాకు ఇప్పటివరకు జ్ఞాపకం ఉంది వెంకయ్యనాయుడు గారు మీరు కూడా ఇక్కడ ఉన్నారు మీరు నేను ఆ రోజున చాలా ఘర్షణ పడ్డాం ఏ రోజైతే ఈ तेलुगु में सुन रहा हूँ इतने दिन से हाउस में अभिनंदन शुक्रिया और पहली बार मुझे समझ में आ रहा है कि हमारे रविशंकर साहब तेलुगु भी समझते यार आ रोज మాట్లాడుతూ మేము ఒక్కరమే పార్టీ మా మార్క్సిస్ట్ పార్టీ ఆ విభజనని వ్యతిరేకించాం సిద్ధాంతరచిగా మా ఉద్దేశంలో విడకుండా ఉండాలని సిద్ధాంతరచిగా మా పార్టీ తీసుకున్న వైఖరి ఆ వైఖరికి అనుకూలంగా మేము దాన్ని ఆ రోజు వ్యతిరేకిస్తూ ఇక్కడి నుంచి వాకౌట్ చేసే ముందర మాట్లాడుతూ ఆ సమయంలో తొందరపడుతున్నారు ప్రభుత్వం ఇప్పుడు అక్కడ కూర్చున్నారు వాళ్ళు తొందరపడుతున్నారు ఐ రిమెంబర్ టెలింగ్ సార్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద హోమ్ మినిస్టర్ వర్ సిట్టింగ్ హియర్ and I said it in English then. I said, sir, you are trying to walk on two stools. You will end up falling between both the stools. And that is what happened when the next elections came. But that's a separate matter. That's not what we are discussing today. But ఆ రోజున మాట్లాడుతూ గురజాడ అప్పారావు గారు మీకు జ్ఞాపకం ఉంటుంది వెంకటనారాయణ గారు గురజాడ అప్పారావు గారిని కోట్ చేస్తూ నేను అన్నాను దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ ఆ మనుషులకి అభివృద్ధి కోసమని మీరు చేస్తున్న పని అది సహకరిస్తుందా లేదా అది సహకరించదు అనే విశ్వాసంతో నేను ఆ రోజున అన్నాను మీరు ఇస్తున్న వాగ్దానాలు ఏంటి మీరు ఆ రోజున ఇస్తున్న అష్యూరెన్సెస్ ఏంటి వాటిని మీరు అమలు పరుస్తారా లేదా ఇప్పటి వరకు మీ వైఖరి ఏదైతే చూస్తూ వచ్చామో దానికి ఆధారంగా అది మీరు అమలు పరచరనేది స్పష్టం అవుతుంది కానీ ఏ వాగ్దానాలు చేశారు ఆ రోజుని ఈ విభజన వల్ల రెండు ప్రాంతాలకి నష్టం రాకుండా చూస్తాం రెండు ప్రాంతాలకి తెలంగాణలో వెనకబడిన ప్రాంతాలకి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహకారం మేము ఇస్తాం దానికోసం ప్రణాళికంగా ప్రభుత్వం కట్టుబడి ఉంది మన కేంద్ర ప్రభుత్వం రెండో వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో సీమాంధ్ర అనేవారు దాన్ని ఆ పేరుతో వచ్చింది ఆ సీమాంధ్ర కోసమని కొన్ని వాగ్దానాలు చేశారు ఎందువల్ల వాళ్ళ రెవెన్యూ ఏదైతే షార్ట్ ఫాల్ వస్తుందో ఆ రెవెన్యూ షార్ట్ ఫాల్ని తట్టుకోవడానికి కానీ ఆ సమయంలోనే హెచ్చరిక ఇచ్చాను నేను ఏమని అయ్యా విద్యుత్ సమస్య విద్యుత్ పంపకం ఏ రకంగా జరుగుతుందో దాని గురించి మీరు ఆలోచించలేదు నీటి పంపకం మీకు అర్థమవుతుందండి మీకు అర్థం మీకు కూడా అర్థమవుతుందండి నేను ఆ రోజుని ఈ నీటి పంపకం విద్యుత్ పంపకం ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి వీటి గురించి లోతుగా ఆలోచించకుండా ఈ పని చేయొద్దు అని హెచ్చరికించాం లేదు దాని గురించి మేము ఆలోచించి దాని గురించి కావాల్సిన డెసిషన్స్ మేము తీసుకుంటాం అనే ఆశ్వాసన ఇచ్చారు నాకు ఇంకా జ్ఞాపకం వెంకయ్యనాయుడు గారు అక్కడ ఉండి ప్రభుత్వం 5 ఏళ్ళు అంటుంది కాదు మేము 10 సంవత్సరాల వరకు ఈ స్పెషల్ స్టేటస్ని ఇస్తాము అని చెప్పి ఆయన ఆ రోజునే అనౌన్స్ చేశారు 2 సంవత్సరాలు దాటిపోయాయి ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది మొదటి బడ్జెట్లో ఏ రెవెన్యూ షార్ట్ ఫాల్ వస్తుందో ఆంధ్రప్రదేశ్కి ఆ రెవెన్యూ షార్ట్ ఫాల్ని కాంపన్సేట్ చేస్తామని వాగ్దానం ఇచ్చారు మొదటి బడ్జెట్ అయిపోయింది రెండో బడ్జెట్ అయిపోయింది ఇప్పటివరకు ఆ రెవెన్యూ షార్ట్ ఫాల్కి కాంపన్సేషన్ ఇప్పటివరకు ఏమీ జరగలేదు సో ఇవాళ మేము అడిగేది సూటిగా రెండు ప్రాంతాలకి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని వాటిని మీరు అమలుపరుస్తారా అమలుపరచాల్సిన అవసరం ఉంది వాటిని అమలుపరచండి దానికోసమే ఇవాళ ఏ విధమైన మళ్ళీ తిరిగి ఆ అష్యూరెన్స్ మీరు ఇస్తున్నారా లేక ఆ వాగ్దానం మీరు చేస్తున్నారా అది ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి అది అనౌన్స్మెంటే కాకపోతే నా ఉద్దేశంలో మా పార్టీ ఉద్దేశంలో దీనికి వ్యతిరేకంగా రెండు ప్రాంతాల నుంచి దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు మళ్ళీ బయలుదేరే అవకాశం ఉంది దీనివల్ల మన దేశం యొక్క ఐక్యతకి సమైక్యతకే నష్టం
దీనివల్ల అక్కడ ప్రజలకి వాళ్ళ మీద ఆర్థిక భారాలు ఏవైతే పడుతున్నాయో అవి పరిష్కారం కావు. భవిష్యత్తు కూడా ఏ ప్రాంతంలో అయితే మన ఐటీ క్యాపిటల్ అన్నాము, సైబరాబాద్ అన్నాము, దేన్నైతే మనం ఇవాళ మన దేశంలో అభివృద్ధి కోసం కొనసాగుతున్న ప్రాంతాల్లో ఒక ప్రాంతం ఉన్నాము, అదంతా వెనకబడే అవకాశం ఉంది. అందువల్ల నేను ఇవాళ స్పష్టంగా కోరుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈ కోరడమే కాదు ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నాను. ఈ వాగ్దానాలు ఏవైతే చేశారో అది 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి. కానీ ఇప్పటి నుంచి దాన్ని అమలుపరచడానికి మీరు సూటిగా నిర్దిష్టంగా ఏ విధంగా అమలుపరుస్తున్నారో దానికి నిర్దిష్టంగా మీరు ఆ ప్లాన్కి ప్రకారం వచ్చి పార్లమెంట్లో అనౌన్స్ చేసి దాన్ని అమలుపరచాలి. आखिरी विषय जपदलुकुन्नदी, यहाँ पर बहुत सारे साथियों ने ये उठाया बाकी प्रांतों का, बिल्कुल सही बात है, उत्तर प्रदेश का, बंगाल का, केरल का, ये सब बातें आए, वो उसके बारे में भी बिहार का, तमिलनाडु, इसके बाद तमिलनाडु, इसके बारे में भी सोचने की ज़रूरत है, विचार करने की ज़रूरत है. लेकिन सवाल सर यहाँ पे ये है कि ये जहाँ तक आंध्र प्रदेश का सवाल है और तेलंगाना और वो बाइफर्केशन जब हुआ, सवाल ये था कि जो आश्वासन इस सदन में दिए गए, सरकारें बदलती रहती, ये इधर है वो उधर है, ये दोनों मिलके उस दिन जो किया वो किया, लेकिन आज जो भी है सरकार, उस सरकार को जो आश्वासन दिया गया उसको लागू करना जरूरी है जहाँ तक उस प्रांत के लिए. बाकी सवालों के बारे में भी विचार करिएगा, ये जरूरी है. So therefore finally sir, with your permission, if you don't mind, there is only one thing I will try to draw the attention to the leader of the house. This discussion This discussion, sir, is taking place because the private members' bill, it was considered that is a money bill. But sir, I'd like to just point out to you and to a publication brought out by the Rajya Sabha, Secretariat, 2013 September 2013 on private members' legislation. And I think this is necessary for us also to remember. It's a very short passage, please permit me. It says, this is concerning private members' bill, which may be outside the legislative competence of the House and therefore may be considered as ultra vires. The issue came up first in 1953, soon after I was born. And at that point of time, the deputy chairman ruled that such matters cannot be discussed in the House because they may be ultra vires. Matter was subsequently settled by Dr. Zakir Hussain, sitting as the chairman in the chair in 1963. And when such an instance came, I quote what is the observation he made as the chairman of the Rajya Sabha. Prima facie, quote, sir, prima facie, I think we can go on with the discussion, but I do not wish to give any ruling because the usual practice has been to leave the matter for the decision of the House. Then he says, the main reason for adoption of this course is that a question relating to the legislative competence of the House or the constitutionality of the proposed legislation often involves much difficulty and complexity, and it is a function of the court and ultimately of the Supreme Court to decide on such a question. The presiding officer should not arrogate to himself the functions of the court, especially as he does not have the facilities, etc., etc. If the House accepts the bill, the party aggrieved will still have the remedy in the courts and ultimately the Supreme Court. The question came up before the central legislature on various occasions and the accepted practice has been stated by me, unquote, Dr. Zakir Hussain. So that objection to that private member's bill saying it is a money bill was not a valid objection. I still do not think it's a valid objection. The discussion should have gone on. We should have decided on the matter. And if there is any dispute, the courts will decide it ultimately. Thank you, sir. Agarlo, idde ashwasanam. Meer balli tirigi ivvali. Meer cheesina vagdanalni. Anubhav Mohanty. Thank you, sir.